ఉద్యమాలు చేశానని 2017లో రాహుల్ గాంధీ సంవత్సరంలో పార్టీలో చేరానని అప్పటి నుండి పార్టీ కోసం కష్టపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. పార్టీ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ పార్టీ టికెట్ తనకు ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడతానంటున్న చారుకొండ వెంకటేష్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మొన్న జరిగినటువంటి గాంధీ భవన్లో ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఒక సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే దరఖాస్తుల స్వీకరణ, ఆశావాహుల యొక్క దరఖాస్తుల స్వీకరణ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగర్ కర్నూలు నుంచి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థి చారకోట వెంకటేష్ అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, మీరైతే ఫస్ట్ టైం దరఖాస్తు చేసుకున్నారు అంటే కంపల్సరీ పార్టీ మీకు టికెట్ ఇస్తుందని భావిస్తున్నారా? అంటే నేను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మొన్న జరిగినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో పిసిసి ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్లై చేసుకోని చెప్పారు కాబట్టి 17 పార్లమెంట్లో మొదటి అప్లికేషన్ నేను ఇవ్వడం జరిగింది కాబట్టి నేను దాన్ని అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు నేను, అదేవిధంగా పార్టీలో పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఎందుకోసమనంటే పార్టీ కోసం అనేక రకాలుగా ఎక్కడ ఇన్ఛార్జ్లు వేసిన పిసిసి అధ్యక్షుల వారు ఆదేశించిన అక్కడ రాత్రింపగలు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఎంతో శ్రమించి పనిచేశాం కాబట్టి మొన్న ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించిన దాని ప్రకారము ఎవరైనా పార్లమెంటుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి పోటీ చేసేటువంటి వాళ్ళు అని అంటే నిన్న నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నాకు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే విద్యార్థి ఉద్యమ కోటలో కానీ అదేవిధంగా బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి నేను నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి నేను ఆశిస్తా ఉన్నా. ఇట్లా నాగర్ కర్నూలు పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి క్యాడర్ ఉంది. అదేవిధంగా మొన్న అత్యధికంగా మెజార్టీతో గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను ఈరోజు నాకు వస్తుందని చెప్పేసి బలంగా నమ్ముతా ఉన్నా. మనం చూస్తున్నాం ముందు నుంచి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు నుంచి అయితే మల్లు రవి గారు ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను, నేను దాన్ని అక్కడ నుంచి సిద్ధంగా ఉన్నా అని ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా తను ఢిల్లీకి అధికార ప్రతినిధిగా నియమించడము, అయితే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో నాకు పోటీ తత్వానికి అనువుగా లేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈసారి నేను పోటీ చేయడానికి ముందుంటానని చెప్పేసి ఈసారి వాళ్ళ కొడుకును కూడా బరిలోకి దింపిన పరిస్థితి ఉంది. మీరు ఎట్లా భావిస్తున్నారు దాన్ని? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా పోటీ చేయడానికి అర్హులే కాబట్టి పెద్దలు మల్లు రవి గారు కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను కూడా అడుగుతా ఉన్నా. సో కాబట్టి అవకాశం నాకు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే సామాజిక సమీకరణలో భాగంగా మాలామాదిగా ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు నాకు రావాలని చెప్పేసి అడుగుతున్నా. ఎవరైనా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఇది ఒక డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది. తల్లి సోనియా గాంధీ గారు కానీ వారి నాయకత్వంలో, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అందరు గౌరవిస్తుంది. కింద గ్రామ కమిటీ అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్తకు ఏదైనా అడిగేటువంటి హక్కు ఉంటుంది, ఆ స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, మిగతా వాటిలో ఉండదు. ఈరోజు చూడండి, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఎడమబొజ్జు ఖానాపూర్ నుంచి గెలిచినటువంటి ఎడమబొజ్జు ఇందిరమ్మ ఇళ్ళ ఉండి ఒక పేపర్ బాయ్గా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యేని చేశారు. అదేవిధంగా దేవరకొండ బాలనాయక్ రూపాయి లేకున్నా కూడా, 1 రూపీ లేకున్నా కూడా ఆయనను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఇట్లా మందుల సామేల్ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మిగతా పార్టీలలో ఉన్నటువంటికి ఈ పార్టీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనీసం తినడానికి తిండి లేకపోయినా ఎక్కడ ఏమున్నా ప్రజాసేవ చేస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళకి ప్రాతినిధ్యం అంటే ప్రజలకు సేవ చేయడం కోసము ఎమ్మెల్యేలో, ఎంపీలో ఇంకా రకరకాల ఉన్నతమైనటువంటి పోస్టులు ఇచ్చి మీరు ప్రజలకు సేవ చేయండి అని పంపించేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో దాదాపుగా కోట్ల రూపాయల అవసరం లేకుండా సాదా సీదా మనుషులను కూడా తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యేలను చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు మాలాంటి వాళ్ళకు కూడా, ఉద్యమకారులకు కానీ అందరికి కూడా అవకాశాలు వస్తాయని చెప్పేసి బలంగా నమ్ముతా ఉన్నాం. అట్లా నేను నిన్న పెట్టుకున్నటువంటి అప్లికేషన్ ఆర్కల్ పార్లమెంట్ నుంచి ఎవరు పెట్టుకున్నా, ఎవరు సీనియర్స్ ఉన్నా, జూనియర్స్ ఉన్నా, ఎవరున్నా కూడా ఖచ్చితంగా పార్టీ ఎవరిని పెట్టాలని పార్టీకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆలోచన చేసి ఎవరు ఎలిజిబుల్, ఎవరు సేవ చేయడానికి అనుకూలం అనేది ఆలోచన చేసి స్క్రూటిన్ చేసి అవకాశం ఇస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాను.
ఇది మొత్తానికి కాంగ్రెస్ అంటే మొన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ టికెట్ ఆశించి బలమైన నాయకుడు ఉండడం వల్ల నాకు టికెట్ అనుకున్నంత స్థాయిలో రాకపోయినప్పటికీ నేను ఈసారి పార్లమెంట్ స్థాయిలో బరిలో ఉందామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే కంటిన్యూ అవుతాను, లేదంటే పార్టీ కోసం కష్టపడతానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో భవిత, న్యూస్ 360 హైదరాబాద్. That's all for now. For more